విద్యార్థి లోకానికి మీ శ్రీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ రోజు క్లాస్ లో మనం మరో కొత్త స్ట్రక్చర్ నేర్చుకోబోతున్నాం. ఆ స్ట్రక్చర్ పేరు ఏంటంటే ఫీల్ లైక్. అంటే ఏదైనా సరే ఒక పని చేయాలని అనిపిస్తుంది అని చెప్పేటప్పుడు మనం మాట్లాడుతుంటాం, ఈ స్ట్రక్చర్ ని ఉపయోగిస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇప్పుడు కాఫీ తీసుకోవాలని అనిపిస్తుంది. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి. ఐ ఫీల్ లైక్ టేకింగ్ కాఫీ అని చెప్పాలి. ఫస్ట్ సబ్జెక్ట్, వెంటనే ఫీల్ లైక్, తర్వాత టేకింగ్ కాఫీ అనేది ఆబ్జెక్ట్. ఐ ఫీల్ లైక్ టేకింగ్ కాఫీ, నాకు కాఫీ తీసుకోవాలని అనిపిస్తుంది. we feel like taking కాఫీ, మాకు కాఫీ తీసుకోవాలనిపిస్తుంది. you feel like taking కాఫీ, మీకు కాఫీ తీసుకోవాలనిపిస్తుంది. they feel like taking కాఫీ, వారికి కాఫీ తీసుకోవాలని అనిపిస్తుంది. he షీట్ వచ్చినప్పుడు ఫీల్స్ అన్నారు. he feels like taking కాఫీ, అతనికి కాఫీ తీసుకోవాలని అనిపిస్తుంది. she feels like taking కాఫీ. సో ఇక్కడ నాతో పాటు 4 విద్యార్థులు ఉన్నారు. ఫీల్ లైక్ పైన వీళ్ళు కూడా రకరకాల ఎగ్జాంపుల్స్ షేర్ చేసుకోబోతున్నారు. బాబు, ఫీల్ లైక్ పైన నీకు నచ్చిన సబ్జెక్ట్ పైన ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. షీ ఫీల్స్ లైక్ టేకింగ్ కాఫీ, ఆమెకు కాఫీ తీసుకోవాలనిపిస్తుంది. ఓకే, రైట్. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. దే ఫీల్ లైక్ టేకింగ్ జ్యూస్, వారికి జ్యూస్ తీసుకోవాలనిపిస్తుంది. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. రాజేష్ ఫీల్స్ లైక్ రైటింగ్ స్టోరీ, రాజేష్ కు స్టోరీ రాయాలని అనిపిస్తుంది. ఓకే, మీరు ఒక ఎగ్జాంపుల్. ఐ ఫీల్ లైక్ ప్లేయింగ్ చెస్, నాకు చెస్ ఆడాలని అనిపిస్తుంది. మీరు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి. డిఫరెంట్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ తీసుకోవాలి. ఫీల్ లైక్. దే ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ, వాళ్ళకు బిర్యానీ తినాలనిపిస్తుంది. ఎస్. షీ ఫీల్స్ లైక్ గోయింగ్ ఢిల్లీ, ఆమె ఢిల్లీ వెళ్ళాలని. సారీ, షీ ఫీల్స్ లైక్ గోయింగ్ టు ఢిల్లీ, ఆమెకు ఢిల్లీ వెళ్ళాలనిపిస్తుంది. ఫస్ట్ సబ్జెక్ట్ ఐ యు దే హీ షిట్, తర్వాత ఫీల్ లైక్, తర్వాత జెరండ్, తర్వాత ఆబ్జెక్ట్ లేదా ఎక్స్ట్రా వర్డ్స్. మీరు ఒక ఎగ్జాంపుల్. వి ఫీల్ లైక్ టేకింగ్ టీ, మాకు టీ తీసుకోవాలని అనిపిస్తుంది. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. హీ ఫీల్స్ లైక్ వాచింగ్ బాహుబలి మూవీ, అతనికి బాహుబలి మూవీ చూడాలనిపిస్తుంది. ఇదండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఇందుట్లో ఉండే 4 రకాల వాక్యాల గురించి నేర్చుకుందాం. పాజిటివ్, నెగటివ్, ఇంట్రాగేటివ్, నెగటివ్ ఇంట్రాగేటివ్. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఐ తీసుకుందాం. నాకు కాఫీ తీసుకోవాలని అనిపిస్తుంది. పాజిటివ్ లో చెప్పు బాబు. ఐ ఫీల్ లైక్ టేకింగ్ కాఫీ, అంటే నాకు కాఫీ తీసుకోవాలనిపిస్తుంది. నెగటివ్ లో చెప్పండి. నాకు కాఫీ తీసుకోవాలని అనిపించట్లేదు. ఐ డోంట్ ఫీల్ లైక్ టేకింగ్ కాఫీ, నాకు కాఫీ తీసుకోవాలనిపించట్లేదు. ఇంట్రాగేటివ్ లో చెప్పండి. డూ ఐ ఫీల్ లైక్ టేకింగ్ కాఫీ, నాకు కాఫీ తీసుకోవాలని అనిపిస్తుందా. నెగటివ్ ఇంట్రాగేటివ్ లో చెప్పండి. డోంట్ ఐ ఫీల్ లైక్ టేకింగ్ కాఫీ, నాకు కాఫీ తీసుకోవాలని అనిపించడం లేదా. రైట్. ఐ అనే సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మాకు టీవీ చూడాలని అనిపిస్తుంది. పాజిటివ్ లో చెప్పండి. వి ఫీల్ లైక్ వాచింగ్ మూవీ, మాకు మూవీ చూడాలనిపిస్తుంది. వి ఫీల్ లైక్ వాచింగ్ టీవీ, మాకు టీవీ చూడాలనిపిస్తుంది. అనిపించట్లేదు. నెగటివ్ లో వి డోంట్ ఫీల్ లైక్ వాచింగ్ టీవీ, మాకు టీవీ అనిపించడం లేదు. ఇంట్రాగేటివ్ చెప్పండి. డూ వి ఫీల్ లైక్ వాచింగ్ టీవీ, మాకు టీవీ చూడాలని అనిపిస్తుందా. నెగటివ్ ఇంట్రాగేటివ్ చెప్పండి. డోంట్ వి ఫీల్ లైక్ వాచింగ్ టీవీ, మాకు టీవీ చూడాలని అనిపించడం లేదా. సబ్జెక్ట్ యు, మీకు టెన్నిస్ ఆడాలని అనిపిస్తుంది. యు ఫీల్ లైక్ ప్లేయింగ్ టెన్నిస్, నీకు టెన్నిస్ ఆడాలనిపిస్తుంది. నెగటివ్ లో చెప్పండి. అనిపించట్లేదు. యూ డోంట్ ఫీల్ లైక్ ప్లేయింగ్ టెన్నిస్, నీకు టెన్నిస్ ఆడాలని అనిపించడం లేదు. ఇంట్రాగేటివ్ లో చెప్పండి. డూ యూ ఫీల్ లైక్ ప్లేయింగ్ టెన్నిస్, మీకు టెన్నిస్ ఆడాలని అనిపిస్తుందా. నెగటివ్ ఇంట్రాగేటివ్. డోంట్ యూ ఫీల్ లైక్ ప్లేయింగ్ టెన్నిస్, నీకు టెన్నిస్ ఆడాలని అనిపించడం లేదా. వాళ్ళకు స్వీట్స్ తినాలనిపిస్తుంది. పాజిటివ్ లో దే ఫీల్ లైక్ ఈటింగ్ స్వీట్స్, వాళ్ళకు స్వీట్స్ తినాలనిపిస్తుంది. నెగటివ్ లో అనిపించట్లేదు. దే డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ స్వీట్స్, వాళ్ళకు స్వీట్ తినాలనిపించడం లేదు. ఇంట్రాగేటివ్. డూ దే ఫీల్ లైక్ ఈటింగ్ స్వీట్స్, వాళ్ళకు స్వీట్స్ తినాలని అనిపిస్తుందా. నెగటివ్ ఇంట్రాగేటివ్. డోంట్ దే ఫీల్ లైక్ ఈటింగ్ స్వీట్స్, వాళ్ళకు స్వీట్స్ తినాలని అనిపించడం లేదా. నెక్స్ట్, అతడికి నిద్రపోవాలని అనిపిస్తుంది. హీ ఫీల్స్ లైక్ స్లీపింగ్, అతనికి నిద్రపోవాలనిపిస్తుంది. నెగటివ్ లో చెప్పండి. హీ డజంట్ ఫీల్ లైక్ స్లీపింగ్, అతనికి నిద్రపోవాలనిపించడం లేదు. ఇంట్రాగేటివ్. డస్ హీ ఫీల్ లైక్ స్లీపింగ్, అతనికి నిద్రపోవాలని అనిపిస్తుందా. నెగటివ్ ఇంట్రాగేటివ్. డజన్ హీ ఫీల్ లైక్ స్లీపింగ్, అతనికి నిద్రపోవాలని అనిపించడం లేదా. సబ్జెక్ట్ షీ, నీకు నచ్చిన ఎగ్జాంపుల్ చెప్పు. షీ ఫీల్స్ లైక్ కుకింగ్ ఫుడ్, ఆమెకు వంట వండాలనిపిస్తుంది. ఓకే, నెగటివ్ లో చెప్పండి అదే వాక్యం. షీ డజంట్ ఫీల్ లైక్ కుకింగ్ ఫుడ్, ఆమెకు వంట వండాలనిపించడం లేదు. డస్ షీ ఫీల్ లైక్ కుకింగ్ ఫుడ్, ఆమెకు వంట వండాలని అనిపిస్తుందా. డజన్ షీ ఫీల్ లైక్ కుకింగ్ ఫుడ్, ఆమెకు వంట వండాలని అనిపించడం లేదా. చూశారు కదా ఫ్రెండ్స్, నాతో పాటు 4 విద్యార్థులు ఒక వాక్యాన్ని పాజిటివ్లో ఎలా చెప్పాలి, నెగిటివ్లో ఎలా చెప్పాలి, ఇంట్రాగేటివ్లో ఎలా చెప్పాలి, నెగిటివ్ ఇంట్రాగేటివ్లో ఎలా చెప్పాలో వీళ్ళు చక్కగా చెప్పారు. మీకు కూడా చక్కగా అర్థమైందని మేము అనుకుంటున్నాం. సో మీరు కూడా ఒక 4 వాక్యాలను
నేను తెలుగులో 4 వాక్యాలు చెప్తాను, మీరు ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్ లో మీరు పోస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఆమెకు పాట పాడాలని అనిపిస్తుంది. దీన్ని ఏమంటారో ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేయండి. నెగిటివ్ లో ఆమెకు పాట పాడాలని అనిపించట్లేదు. నెక్స్ట్, ఆమెకు పాట పాడాలని అనిపిస్తుందా. నెక్స్ట్, ఆమెకు పాట పాడాలని అనిపించట్లేదా అని మీరు ట్రాన్స్లేషన్ చేసి మీరు పోస్ట్ చేయండి. సో ఈ వీడియో మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏస్ రెడ్డి మరియు విద్యార్థి బృందం. నమస్కారం.